హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్ను ఉగాదికి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే కొలువుల ఖాళీలపై సర్కారు కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం. ఇది ఏపీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రకటన కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేసి చెప్తున్నారు. ఈరోజు కనుక ఏదైతే క్యాబినెట్ భేటీ ఉన్నదో ఈ క్యాబినెట్ భేటీలో ఒకవేళ కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆమోదించారనుకోండి, మనకు బడ్జెట్ సెషన్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే బడ్జెట్స్ మనకు మార్చ్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ మార్చ్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలు కానున్నది. అంటే ఇటు తెలంగాణ మరియు ఏపీలో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలు కానున్నది. ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషన్గా పోలీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను చూడవచ్చు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులకు. ఎందుకంటే ఈ ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చాలా ఎక్కువగా ప్రాసెస్, అంటే దాదాపుగా 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు కూడా పట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో కాబట్టి విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ను మీరు సద్వినియోగంగా చేసుకోండి. దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పెద్ద పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా జీపీఓ దాదాపుగా 5,000 పైగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు, దేవాదాయ శాఖ, సో ఇట్లా మనకు 1 by 1 వరుసగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా కొలువుల ఖాళీలపై సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. శాఖల వారీగా, విభాగాల వారీగా ఖాళీలను సేకరించింది. ఇప్పటికే దాదాపుగా 99,000కు పైగా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గతంలో చెప్పినప్పటికీ ఇప్పటికి 1.14 లక్షల ఖాళీలు గుర్తింపు చేస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ను పర్యవేక్షిస్తున్నామనేసి మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. అంటే ఏపీలో దీనికి సంబంధించినటువంటి 25 విభాగాల్లో ఇంటిగ్రేషన్ పూర్తి చేయడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటనకు ఖాళీలను వివరాలను శాఖల వారీగా సేకరిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది యథావిధిగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే అటు ఏపీలో అయినా సరే, ఇటు తెలంగాణలో అయినా సరే ఖచ్చితంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. అయితే వ్యవసాయ శాఖలో ఏపీలకు సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే 3,000కు పైగా ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. డిఆర్ పోస్టులకు సంబంధించినటువంటి 2,400 కాగా మిగతా పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలు వచ్చే పోస్టులు దాదాపుగా 26,000 పైగా ఉండొచ్చు అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా దీంతోపాటు మనకు పురపాలక శాఖలు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖల్లో కూడా దాదాపుగా 27,000 వరకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఓడీలు ఇప్పటి వరకు 4,787 పోస్టులు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో మొత్తం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 13,000 వరకు రెవెన్యూ శాఖలో సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిది సార్ అంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గతంలోనే ఆమోదించారు కదా, ఈసారి మాత్రం ఇస్తారా లేదా? అదేవిధంగా డిఎల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా 2022లోనే నోటిఫికేషన్ హోల్డ్ పెట్టారు కదా, ఇప్పటికీ కంటిన్యూ చేస్తారా లేదా అనేసి ఇలా చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి డిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎఫ్బీఓ సంబంధించినటువంటి ఉద్యోగాల మాత్రం ప్రక్రియ ఖచ్చితంగా అయితే 100% ముందుకెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా చేయబోతున్నారు. అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రామ పరిపాలనా ఆఫీసర్ల సంబంధించినటువంటి నియామకాలను ప్రభుత్వం ఇక్కడ చేపట్టడానికి కూడా కసరత్తు చేస్తుంది. అంటే ఈ విషయానికి వస్తే కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలతో పాటు డిఎస్సి, ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఫారెస్ట్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో ఇట్లా మనము 1 by 1 నోటిఫికేషన్స్ ఇచ్చే తరుణంలో ప్రభుత్వం అయితే చేస్తున్నారు. అంటే రీసెంట్గా మనకు ప్రభుత్వం నుంచి కొన్ని ప్రకటనలు అయితే రావడం జరిగింది. అంటే మనకు జీపీఓ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించినటువంటి విషయాలపైన సో ఇలా మనకు వస్తూనే ఉన్నారు. అయితే వాస్తవానికి ఉగాదికి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలు కానున్నా లేదా అనే దానిపైన ఇప్పుడు మనకు ఫుల్ క్లారిటీ అయితే రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ దిశగా ప్రభుత్వాలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా 100% అయితే నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్గా సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్. అదేవిధంగా తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.